నీట్ కోచింగ్ లో #1 శ్రీ కోస్టెక్స్ మెడికల్ అకాడమీ వారి ఉగాది శుభాకాంక్షలు. జీవితంలో సమాజం కోసం నిరంతరం పనిచేయాలి. ఆ ఒక్క ఏకైక లక్ష్యంతో ఇప్పుడు కూడా నేను పనిచేస్తున్నా, చివరి వరకు పనిచేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే వెంకయ్య నాయుడు గారు అన్నారు, ఆయన ఓకే నేను రిటైర్ అయ్యాను, నేను డెవలప్ చేస్తున్నాను, నా తర్వాత కూడా ఈ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి, మీరందరూ కలిసి పనిచేయాలని మెసేజ్ ఇచ్చారంటే అది ఆయనలో ఉండే తపన. ఆ తపన మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్వర్ణ భారతి ట్రస్ట్ నడవడం అంత ఈజీ కాదు, నడపడం అంతకంటే ఈజీ కాదు. ఎందుకంటే దీనికి కావలసినటువంటి ఒక మేనేజ్మెంట్ కానీ, ఆర్గనైజేషన్ కానీ, కోఆర్డినేషన్ కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా నేను మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. ఒక మహిళ సమర్థవంతంగా ఈ ట్రస్ట్ని మేనేజ్ చేస్తున్నారు. చాలామంది ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంతా పెట్టి చేశారు. ఇక్కడ కూడా మీరు చూస్తే గ్రామీణ అభివృద్ధి కోసం గ్రామీణ ప్రజలకు నాణ్యమైన విద్య ఇవ్వడం, అదే మరి వైద్య సేవలు ఇంటి దగ్గరికే అందించడం, ఇంకో పక్క ప్రతి ఒక్క వ్యక్తికి స్కిల్ డెవలప్మెంట్ చేయడం. ఇప్పుడే నేను వెళ్ళాను, ఒక పక్క కార్పెంటర్లు కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంకో పక్కన ఈరోజే ఎర్రాప్రగడ ఈ యొక్క ల్యాబొరేటరీ ఒకటి పెట్టి సువన్ సహకారంతో ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇస్తూ వాళ్ళని ప్రయోజకులుగా చేసి ఉద్యోగాలు రావడం కోసం పనిచేస్తున్నారు. ఆ పిల్లలతో నేను ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళందరూ కూడా నిన్నటి వరకు మీరు ఆలోచిస్తే ఎక్కడన్నా కానీ గవర్నమెంట్లో ఒక చిన్న అటెండర్ ఉద్యోగం వస్తే చాలు అనుకునే పిల్లలు, మేము కూడా ఒక ఆంట్రప్రెన్యూర్ అవుతాం, మా ఊర్లో ఉండే వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టి మేము 10 మందికి ఉద్యోగాలు ఇస్తామని గ్రామాల్లో ఉండే పిల్లలు ఆలోచిస్తున్నారంటే దానికి స్ఫూర్తి ఇచ్చినటువంటి స్వర్ణ భారతిని, ఈ మేనేజ్మెంట్ ట్రస్ట్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4వ ఆశయం వీళ్ళు పెట్టుకున్న ఆశయం మీరు చూస్తే సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుతూ దీన్ని భావితరాలకు అందించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఇవన్నీ ఏ ప్రయత్నం కూడా ఒక చిన్నగానే ప్రారంభం అవుతుంది. మొట్టమొదటిసారిగా నెల్లూరులో ఒక చిన్న ఐడియా 2001లో ప్రారంభించారు, వెంకటాచలంలో. అక్కడి నుంచి ఆ క్యాంపస్లో చూస్తే పాఠశాల కానీ, ఆరోగ్య సంరక్షణ కేంద్రం, డెంటల్ హాస్పిటల్, కంటి ఆసుపత్రి, అనాథ పిల్లల కోసం ఒక ఆశ్రమం, వృద్ధాశ్రమం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కంప్యూటర్ కేంద్రం ఇవన్నీ పెట్టారు. అక్కడి నుంచి నిన్నే నేను చూశాను. నేను కూడా ఆ రోజు వచ్చాను. 2014-16 ప్రాంతంలో వచ్చి ఈ సెంటర్ ఓపెన్ చేశాం. ఇది అయిన తర్వాత 2015లో హైదరాబాద్ కూడా ఒక చాప్టర్ పెట్టారు. అంటే ఇవన్నీ కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజు వచ్చి మా ట్రస్టుకు ఈ పని చేయండి, భూమి ఇవ్వమని అడగని వ్యక్తి గౌరవ వెంకయ్య నాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ భూమి కూడా కొనుక్కున్నారు. ఈ భూమి కూడా కొనుక్కొని ముందుకు పోయారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకొచ్చి బ్రహ్మాండమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు. ఈరోజు ఇక్కడ కూడా మీరు చూస్తే 20-25 కార్యక్రమాలు చేస్తున్నారు. 350 మంది స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఈ ట్రైనింగ్ ఇవ్వడంలో కూడా ఫ్రీగా భోజనం పెట్టడం, ట్రైనింగ్ ఇవ్వడం, అకామిడేషన్ ఇవ్వడం, సర్టిఫికెట్స్ అన్నీ ఇచ్చి మళ్ళీ పోయిన తర్వాత ఉద్యోగాలు వచ్చే వరకు వారికి పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే అబ్దుల్ కలాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో 16 నుంచి చేస్తున్నారు. 3285 మందికి శిక్షణ ఇస్తే 90%కి ప్లేస్మెంట్ వచ్చింది. మామూలుగా యూనివర్సిటీస్ అన్ని SRMO లేకుంటే ఇలాంటి వాళ్ళు కొంతమంది క్లెయిమ్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఒక ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ ఇచ్చి 90% ప్లేస్మెంట్ వచ్చిందంటే హ్యాండ్స్ ఆఫ్ టు ది మేనేజ్మెంట్, బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళని అభినందిస్తున్నా.
ఇంకొక పక్కన వృత్తి విద్య కేంద్రంలో 217 కార్యక్రమాల్లో 5,920 మందికి ట్రైనింగ్ ఇస్తే 85% వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. 1-2 కాదు, ప్రకృతి వ్యవసాయం, పాడి పరిశ్రమ, అగ్రి క్లినిక్స్, అగ్రి బిజినెస్ ఇలాంటివి చాలా చేశారు. నేను ఇప్పుడే కొంతమందిని టెస్ట్ కూడా చేశాను. పిల్లలకు ఏమాత్రం అవగాహన ఉందని నేను అడిగాను. చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్పే పరిస్థితిలో ఉన్నారంటే ఆ స్పష్టత ఇచ్చి వాళ్ళ ముందుకు తీసుకుపోయారు. అలాంటి మంచి కార్యక్రమాలు చేసి ముందుకెళ్ళిన వారందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఇక్కడ వేదిక పైన కొంతమంది ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, ముందర కూడా కొంతమంది ఉన్నారు. ఈరోజు మనం చరిత్రను ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి మనకు. 91